మీరు సమస్తము నెరవేర్చిన వారే నిలబడుటకు. అంటే మన జీవితంలో, ఆత్మీయ జీవితంలో నెరవేర్చాల్సిన కొన్ని కార్యాలు ఉన్నాయి. నువ్వు ఎంతవరకు కూడా నా కుటుంబము ఇది అది అని చెప్పని ఉంటావో, ఆ మొదటి తరగతి ప్రార్థనలో నువ్వు అలాగే ఉండిపోతావు. అయితే ఎప్పుడైతే నీ జీవితం ఏమిటి, నువ్వు ఏం చేయాలా, నువ్వు దేవుని కార్యాల కోసం నిలవాలా, నీ ప్రజల్లో దేవుని కార్యాలు తీసుకురావాలా అనేటువంటి ఒక భారం, బాధ్యత అనేది నీలోనికి ఎప్పుడైతే వస్తుందో నీ ప్రార్థన మారిపోతుంది. నీ ప్రార్థన మారిపోతుంది. అది ఆసక్తిగల ప్రార్థనగా మారిపోతుంది. అది నిన్ను ఏం చేస్తుంది, కర్మేలు పర్వతం అంతగా నిన్ను ఎక్కిస్తుంది. నీతిమంతునిదైన బహుబలము గల విజ్ఞాపన. నీతిమంతుడు ఏ వ్యక్తి అయినా సరే దేవుడు ఆశించినట్లుగా ఉంటే అది విశ్వాసమును బట్టి అతనికి కలిగిన నీతి. ప్రైజ్ లార్డ్. దేవుడు ఆశించినట్లుగా ఒక మనిషి మారితే దాన్ని ఏమంటాము, అతను దేవుని నమ్మినాడు, దాన్ని బట్టి అతడు పొందిన నీతిది అని ఆ గుర్తులు మనం చూస్తాం. అతడు నీతిమంతుడైనాడు అనుకోండి, అతని విజ్ఞాపన ఎట్లుంటుందంట. విజ్ఞాపన అంటే ఏంటిది, తన కోసం చేసేది కాదు, తన ప్రజల కోసం ఒక్కాలు తబ్బుచ్చుకొని నిలబడేది విజ్ఞాపన. నీకోసం నువ్వు చేసుకుంటున్నప్పుడు నువ్వు మొదటి తరగతిలో ఎక్కడో పడి ఉన్నావు, కానీ ఇతరుల కోసం నిలబడినప్పుడు నీ ప్రార్థన విజ్ఞాపన అనే అంతగా రేంజ్లోకి వెళ్ళిపోతుంది. ఇతరుల కోసం ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉంటావు, ఇతరుల క్షేమం ఆశించేటువంటి వ్యక్తిగా ఉంటావు, ఇతరుల ప్రయోజనం కొరకు ఆశించేటువంటి వ్యక్తిగా ఉంటావు. అప్పుడే నువ్వు గుర్తించాలేంటిదంటే దేవుడు నిన్ను ఒక మెట్టు ఎక్కించేసినాడు. నీతిమంతుని విజ్ఞాపన అంట మనపూర్వకమైంది అవుతుందంట. చూసారా, అంటే ఇప్పుడు మీరు గమనించినారా, మనం కూడా ప్రార్థనకు రావాలనుకుంటాం, సగం సగం మనసుతో వస్తాం. మనం కూడా ప్రార్థన చేయాలనుకుంటాం. ఎవరైనా ప్రార్థన చేస్తే ఎంత ప్రార్థన చేస్తారో, అమ్మో ఎంతసేపు అవుతుందో అని అనుకుంటాం కదా. మనం కూడా ప్రార్థన చేసినప్పుడు నేను ఇంతసేపే ప్రార్థన చేయగలుగుతాను అని చెప్పానంటాం కదా. అది మనస్పూర్వకమైన ప్రార్థనగా ఉండదు. అవునా? దేవుని స్తోత్రం కలుగుగాక. మనస్పూర్వకమైనటువంటి ప్రార్థనగా, మనస్పూర్వకమైన విజ్ఞాపనగా ఉండకున్నట్లుగా చూస్తాం. ఎందుకని? దేవుడు ఆశించినట్లుగా నువ్వు దేవుని నమ్మిన నమ్మకం నిన్ను నీతిమంతునిగా మార్చలేదు, నీ హృదయాన్ని మార్చలేదు. కాబట్టి ఏదో దానికి కట్టుబడి సగం సగం పావులాగా నీ ప్రార్థన ఉంటుంది. అది బలం కలిగిన ప్రార్థనగా ఉండదు. సంకుచితంగా నువ్వు ఇంత సమయమే ప్రార్థన చేస్తా, ఇంత సమయమే దేవుని దగ్గరకు ఉంటా, ఇంత సమయమే అన్నట్టుగా ఎక్కడో పడి ఉన్నట్లుగా నువ్వు చేసేది అది బలం కలదిగా, మనస్పూర్వకమైనదిగా ఉండదు. కానీ ఏలియా చూసారా, కర్మేలు పర్వతం ఎక్కినాడు కదా. దేవుని స్తోత్రం. అంటే ప్రార్థన కోసం ప్రత్యేకించుకున్నాడు. ప్రియులారా, దేవునికి భయం కలుగునుగా కదా. దేవుని స్తోత్రం కలుగుగాక. ప్రార్థన కొరకు ప్రత్యేకించుకున్నాడు. అంత మాత్రమే కాదు, ఏలియాను మనం గమనిస్తే అతని విజ్ఞాపన చూస్తే మనపూర్వకమైనటువంటిది. అంటే ఎంత నిండుకొని ఉన్నాడంటే అతని మనసు ఎంత నిండుకొని ఉంది, ఆ ప్రజల క్షేమము అభివృద్ధి కొరకు ఎంత నిండుకొని ఉందంటే, ఆ ప్రజల కొరకు కార్యాల కొరకు ఎంత నిండుకొని ఉందంటే, ఆ ప్రార్థనకు జవాబు వచ్చేంత వరకు లేడు. ఇవ్వండి అంత తాపత్రయము. కొంతమంది ఎందుకండి ఇట్లా ప్రార్థన చేస్తారు? నిరుత్సాహంతో పడి ఉండరు నీతిమంతులు. విశ్వాసులు ఎప్పుడు కూడా విశ్వాసము వదులుకోరు. దేవుడు నిన్ను ఎట్లా, నీ మనసు ఎట్లా ఉంచాలనుకుంటే అట్లా ఉంటే అది నీతిమంతుని మనసు. దేవుడి నీ జీవితంలో నువ్వు చేసి ముగించాలనే కార్యంలో కొరకు తప్పిస్తూ నీ కొరకు కలలు కంటే నువ్వు మనస్పూర్వకంగా విజ్ఞాపన చేయడానికి ప్రత్యేకించుకుంటే అది బలము గల విజ్ఞాపన. దేవునికి స్తోత్రం కలుగుతుందా? హల్లెలూయా. దేవుడు ఎంత సంతోషపడినాడో ఏలియాని బట్టి కదా. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ రూపాంతర కొండ మీద వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు అక్కడ మోషే, ఏలియా దిగి వచ్చినారు ఆ కొండ మీదకి. ఆ కొండ మీదకి మోషే, ఏలియా దిగొచ్చి అంటే అబ్బా ఏలియా ఎట్లున్నాడండి దేవుని యొక్క ఉద్దేశంలో. అందుకే మరణం చూడకుండా ఏలియా అగ్ని రథముల చేత ఎక్కి వెళ్ళిపోయాడండి.
ఎందుకంటే అతని విజ్ఞాపన అట్లాంటిది, అతని బ్రతుకు అట్లాంటిది. దేవునిలో అతని జీవితంలో ఉన్న ఆ బాధ్యత పట్ల అతని యొక్క పట్టుదల, అతని ఆసక్తి అట్లాంటిదండి. విశ్వాసం నేర్చుకోవడానికి కోసమే ఈ వాక్యాలన్నీ రాయబడినాయి. నీకు ఎప్పుడైతే దేవుని కార్యాల విషయమై మనసు కొట్టుకుంటుందో, ఎప్పుడైతే ఆ కార్యాల కోసం ప్రత్యేకించుకుంటావో, ఎప్పుడైతే ఆ విశ్వాస సహితమైన ప్రార్థన చేస్తావో, ఎప్పుడైతే ఆ మనస్పూర్వకమైనటువంటి బహుబలము గల విజ్ఞాపనలు చేయడానికి ఆసక్తి కలిగిన ప్రార్థనలకు నువ్వు ఎప్పుడైతే నీ కాళ్ళని ఒక ప్రసవ వేదన పడినటువంటి స్త్రీలాగా, ప్రసవ వేదన పడే స్త్రీ అని చెప్పండి, దానికి నిర్వచనం చెప్పాలండి, విశ్వాసముతో దేవుని కార్యాన్ని గర్భం ధరించినాను, ఇప్పుడు దాన్ని కనడానికి మూలుగుతాను. ఆ దేవుని కార్యం కోసము ఒక స్త్రీ బిడ్డని కనడానికి ఏ విధంగా వేదన పడుతుందో, అలాగా దేవుని కార్యము జరగడం కొరకు నేను వేదన పడతాను ప్రార్థనలో, మూలుగుతాను ప్రార్థనలో. స్త్రీ తాను ఆ ప్రసవ వేదన పడి బిడ్డని ఎలాగ చూచి తీరుతుందో, నేను కూడా నా ప్రార్థనలో ప్రసవ వేదన కలిగి మూలు కలిగి ఆత్మ వల్ల ప్రార్థన చేసుకుంటూ ఆ కార్యం కోసం నేను ప్రసవ వేదన పడి ఆ కార్యాన్ని చూచి తీరుతాను. ఆ దేవుని కార్యాన్ని చూచి తీరాలండి, చూచి తీరాల. బాబా ఎంత ఆసక్తి ప్రార్థన అండి. ఇట్లాంటి దేవుని బిడ్డలు ఉన్న ఎక్కడైనా దేవుని కార్యాలు జరగకుండా ఉంటాయా? ఉండవు. వాళ్ళ జీవితంలో దేవుడు కలిగినటువంటి ఉద్దేశంలో నెరవేర్పు వారు చూడకుండా ఉంటారా? ఉండరు. సమస్తము నెరవేర్చేటువంటి వారిగా మారిపోతారు.